హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 14 ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీంతో పాటు నిన్నటి వీడియోలో నేను మీకు ఏవైతే 3 క్వశ్చన్స్ ఇచ్చానో MCQs, అవి కూడా ఒకసారి ఫస్ట్ చెక్ చేసిన తర్వాత దెన్ ఈరోజు టాపిక్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేసి, విత్ రిఫరెన్స్ టు PM సూరజ్ పోర్టల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది నిన్న మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇట్ ఈస్ a centralized online credit portal launched in 2024 under the Ministry of Social Justice and Empowerment, right? It provides loans only for new business establishment through banks, NBFC, mutual fund institutions and other financial institutions. Idu kuda right. It is implemented through National Scheduled Caste Finance and Development Corporation, Allied Finance Corporation. This is also right. So answer is D, 1, 2, 3. Next question number 2. With reference to the National Large Solar Telescope, NLST, consider the following statement. It is proposed to be located in Merak region near Pangyang Tso Lake in UT, right? It will operate in visible and near infrared wavelength to study solar dynamics and magnetism, right? It will become India's first ground-based solar observatory after its commissioning. First కాదు, ఆల్రెడీ 2 ఉన్నాయి, ఈ థర్డ్ కాబోతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. With reference to the removal of the Speaker of the Lok Sabha, consider the following statement. The removal of the Speaker is governed by Article 94 of the Constitution. A resolution for removal must be passed by majority of members present and voting in the House. ఇది రాంగ్, ఎందుకంటే సింపుల్ మెజారిటీ అని ఇచ్చారు, ఇక్కడ కాదు, ఎఫెక్టివ్ మెజారిటీ. థర్డ్ వన్, డ్యూరింగ్ ద డిస్కషన్ ఆన్ సచ్ రెజల్యూషన్, అంటే స్పీకర్ని తీసేసేటప్పుడు స్పీకర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ బట్ కెనాట్ ఎక్సర్సైజ్ క్యాస్టింగ్ ఓట్. ఇది రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 3 ఓన్లీ, బి 1 and 3. ఓకే, సరే. మరి ఈరోజు మనం ఒక 6 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ చూద్దాం వితౌట్ ఎనీ డిలే. ఇది వచ్చేసి మనకి డాల్ఫిన్ సెన్సెస్ ఇన్ ఒడిషా 2026. ఓకే, సరే. ఒడిషా గవర్నమెంట్ డాల్ఫిన్ సర్వే చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాల్ఫిన్ సర్వే ఎక్కడ చేశారో చూద్దాం. అండ్ ఈ సర్వేని ఆర్గనైజ్ చేసింది ఎవరు? మీకు ఐడియా ఉండాలి, ఇండియాలో ఈ యొక్క ఎరావడి డాల్ఫిన్స్ యొక్క స్పీసీస్ అనేది ఇండియాలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఉండేటటువంటి ఏరియా చిల్కా లేక్. ఓకే, అండ్ అలానే డాల్ఫిన్ అనేది వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ యానిమల్, ఆక్వాటిక్ యానిమల్స్లో వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ అని కూడా చెప్పొచ్చు. సో మరి ఇట్లాంటి మొత్తం డీటెయిల్స్లో సో భాగంగా మనకి ఒక ఒడిషా, మరి ఎన్ని డాల్ఫిన్స్ ఒడిషాలో మనకి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. యాక్చువల్ ఒడిషాలో ఈ యొక్క మెరైన్ డాల్ఫిన్స్ కానీ ఆక్వాటిక్ డాల్ఫిన్స్ కానీ రెండు కూడా ఒడిషాలో మనకి ఎక్కువగా ఉంటాయి. మరి ఏ ప్లేసులలో? బితర్కనికా నేషనల్ పార్క్లో కూడా మనకి అక్కడ ఉన్నటువంటి ఆక్వాటిక్ బాడీస్లో కూడా మనకి యొక్క డాల్ఫిన్స్ నెంబర్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి. సో మనకి ఒడిషా రికార్డెడ్ 765 డాల్ఫిన్స్ ఇన్ 2026 స్టేట్ వైడ్ డాల్ఫిన్ సెన్సెస్. మనకి ఇది లాస్ట్ 5 yearsలో ఇది హైయెస్ట్ నెంబర్ అని చెప్పేసి ఒడిషా యొక్క గవర్నమెంట్ కానీ ఆర్గనైజ్ చేసినటువంటి సర్వే కానీ చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ యాన్యువల్ పాపులేషన్ ఎస్టిమేషన్. అండ్ ఇది జనరల్గా మనకి ఈ యొక్క డాల్ఫిన్స్ అవి అబెండెన్స్ ఎలా ఉంది, అవి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఎలాంటి స్పీసీస్ డైవర్సిటీ ఉందని చెక్ చేయడానికి దీన్ని కండక్ట్ చేసింది వైల్డ్ లైఫ్ వింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. స్టేట్ వైజ్ చూస్తే కనుక ఒడిషాలో ఎక్కువగా ఉన్నటువంటి డాల్ఫిన్స్ హంబ్యాక్ డాల్ఫిన్స్ అండ్ అరావడి డాల్ఫిన్స్. లొకేషన్ వైజ్ బితర్కనికాలో 493, చిల్కా లేక్లో 175. యాక్చువల్ చిల్కా లేక్ అనేది ఇండియాలో లార్జెస్ట్ యొక్క సాల్ట్ లేక్. ఓకే, మనకి హంబ్యాక్ డాల్ఫిన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? మనకి బితర్కనికా నేషనల్ పార్క్లో ఉన్నాయి. చిల్కా లేక్లో ఎక్కువగా మనకి ఇరావడి డాల్ఫిన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. లార్జెస్ట్ సింగిల్ ఏరియా గ్లోబల్ లెవెల్లో చూసినట్టయితే కనుక ఇరావడి డాల్ఫిన్స్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా మనకి చిల్కా లేక్. అండ్ గహిర్మాత మెరైన్ శాంక్చురీ ఇక్కడ 474 హంబ్యాక్ డాల్ఫిన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. డాల్ఫిన్స్ యొక్క ఆర్డర్ వచ్చేసేసి సిటేషియా. ఇవి మనకి మెరైన్ యానిమల్స్, హై సోషల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ బిహేవియర్. దాంతోపాటు వీటి యొక్క మేజర్ హ్యాబిటేట్ చిల్కా లేక్ అండ్ ఒడిషా కోస్ట్. డాల్ఫిన్స్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్, ఎరావడి డాల్ఫిన్స్ ఎండేంజర్డ్ IUCN రెడ్ లిస్ట్. అండ్ ఇవి ప్రొటెక్టెడ్ అండర్ మనకి షెడ్యూల్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. నేను మీకు ఇందాక చెప్పినట్టు చిల్కా లేక్ అనేది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క డాల్ఫిన్ సర్వే ఒడిషాకు సంబంధించినటువంటిది. ఎవరు చేశారు, స్పీసీస్ ఏంటి, అండ్ ఏ వాటర్ బాడీస్లో ఇవి లభించాయి, ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ రివైజ్డ్ 2024. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఈ యొక్క 2 types ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఈ యొక్క కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మెయిన్గా
ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేది ఎవరు? ఆర్బీఐ. దాంతోపాటు ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఇప్పుడు చేంజ్ చేయడానికి రీజన్ ఏంటంటే పీపుల్ యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వచ్చినాయి కదా. ఇంతకుముందు పీపుల్ ఖర్చు చేసేటివి వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆన్లైన్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ అని, అండ్ అలానే ఈ యొక్క డే కేర్ సెంటర్స్ పైన ఖర్చు చేసేవి, ఇట్లాంటివి ఖర్చులు మారినటువంటి సందర్భంలో ఈ వేటినైతే కనుక కొత్తగా ఖర్చు చేస్తున్నారో వాటిని ఈ సిపిఐ బాస్కెట్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే. అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని మెజర్ చేసేది మనకి మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ యొక్క ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, వీళ్ళు యొక్క సిపిఐ ఇండెక్స్ని తయారు చేస్తారనమాట. ఓకే. సిపిఐ ఇండెక్స్ మనకి ఇన్ఫ్లేషన్కి సంబంధించిన మెయిన్ డేటా ఇస్తుండేది. ఓకే, చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ సిపిఐ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది విత్ ఏ బేస్ ఇయర్ ఆఫ్ 2024. సో ఇంతకుముందు బేస్ ఇయర్ 2012 ఉంటుండే. ఇప్పుడు ఈ కొత్తగా బేస్ ఇయర్ మార్చడానికి రీజన్ ఏంటంటే ఇక మారినటువంటి హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 23-24. ఓకే, ఈ 23-24లో హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే చేసినప్పుడు ఈ యొక్క హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ప్రిఫరెన్స్లు మారినటువంటి సందర్భంలో ఈ యొక్క ఇండెక్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సిపిఐ బాస్కెట్లో కొత్తగా యాడ్ చేసినటువంటి ఐటమ్స్ ఏమేమి? ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, అండ్ అలానే మీరు చూసినట్టయితే ఇంకా పెన్ డ్రైవ్స్, బేబీ సిట్టింగ్ సర్వీసెస్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్, అంటే ఎందుకంటే వీటిపైన స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి వీటిని సిపిఐ ఇండెక్స్లో యాడ్ చేశారనమాట. అండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జనరల్గా ఇది మనకి రిటైల్ ప్రైసెస్లో ఉన్నటువంటి చేంజెస్ని అంటే ఎలా చేంజ్ అవుతున్నది అన్నదాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ మాస్పీ అనేది ఎవ్రీ మంత్ సిపిఐని రిలీజ్ చేస్తుంది. రూరల్, అర్బన్ అండ్ కంబైన్డ్ ఈ 3 కేటగిరీస్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సిపిఐని ఆర్బీఐ వాళ్ళు, ఇది వాల్యూ ఎడిషన్లో భాగంగా ఆర్బీఐ వాళ్ళు సిపిఐని ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆర్బీఐ యొక్క మ్యాండేట్ ఏంటంటే, అంటే ఆర్బీఐ ఉన్నటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని 4% కంటైన్ చేయడం, అంటే 2% నుండి 6% మధ్యలో ఉండేలా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తారనమాట. ఓకే, అంటే మీరు చూడొచ్చు బేసిక్ డీటెయిల్స్ కూడా సిపిఐ 2012 అండ్ సిపిఐ 2024ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ బేసిక్గా మనకి బేస్ ఇయర్ ఒకటి చేంజ్ అయింది. అండ్ అలానే నెంబర్ ఆఫ్ గూడ్స్ ఇప్పుడు మనకి 358 గూడ్స్ కవర్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఇచ్చినటువంటి వెయిటేజ్ తగ్గింది 36.75 ఇప్పుడు. ఓకే, ఇవి కీ చేంజెస్. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు చూసినట్టయితే తంగుల్ హుయి అండ్ కొంబాయి ఈ 2 డాగ్స్ని అస్సాం రైఫిల్స్లో యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అస్సాం రైఫిల్స్ అనేది పార్ట్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్. మన ఇండియాలో పారామిలిటరీ ఫోర్సెస్లో 7 కేటగిరీస్ ఉంటాయి. ఈ 7 కేటగిరీస్లో ప్రధానంగా 5 కేటగిరీస్ మనకి బార్డర్ ఏరియాస్లో, ఓకే 4 కేటగిరీస్ అండ్ 3 కేటగిరీస్ విత్ ఇన్ ఇండియాలో వర్క్ చేస్తారు. ఈ 4 కేటగిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇండియా చైనాలో చూసినట్టయితే కనుక ఐటీబీపీ ఉంటుందన్నమాట. ఓకే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. అదే మనకి ఇండియా భూటాన్, ఇండియా నేపాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, బంగ్లాదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి అస్సాం రైఫిల్స్ అనేది ఇండియా అండ్ మయన్మార్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ ఉంటుంది. ఈ అస్సాం రైఫిల్స్ వాళ్ళ యొక్క డాగ్ స్క్వాడ్లో 2 కొత్త బ్రీడ్స్ని వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. నేను ఇందాకలా ఇండియా యొక్క పారామిలిటరీ ఫోర్సులలో 4 ఏమో బార్డర్ ఏరియాలు అన్నారు కదా, మిగతా 3 వచ్చేసేసి మనకి ఒకటి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ విత్ ఇన్ ఇండియాలో, సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇవి 2 కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి, ఇది కౌంటర్ టెర్రరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెషల్గా క్రియేట్ చేశారు. దీన్ని మనం బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటుంటారు అనమాట. సో మరి అస్సాం రైఫిల్స్లో వీళ్ళు డాగ్ స్క్వాడ్, వాళ్ళ యొక్క డాగ్ స్క్వాడ్లో ఇంక్లూడ్ చేసినటువంటి కొత్త బ్రీడ్స్, ఈ 2 బ్రీడ్స్ ఏంటంటే ఇవి ఇండియన్ బ్రీడ్స్. ఇండియన్ బ్రీడ్స్ అంటే మనకి ఆబ్వియస్లీ ఆత్మనిర్భరతలో ఒక స్టెప్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఎక్కువగా ఫారిన్ బ్రీడ్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళం, లైక్ జర్మన్ షెపర్డ్ అని కానీ ఇట్లాంటి వాటిపైన. సో ఇప్పుడు మనం ఇండియన్ బ్రీడ్స్ని యొక్క ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్తున్నారు అనమాట. అస్సాం రైఫిల్స్ ప్లాన్ టు ఇంక్లూడ్ 2 ఇండిజినస్ డాగ్ బ్రీడ్స్. ఒకటి వచ్చేసి తంకుల్ హుయి మణిపూర్ యొక్క బ్రీడ్, ఇంకోటి కొంబాయి తమిళనాడు బ్రీడ్స్. ఈ యొక్క బ్రీడ్స్ ఇంట్రడ్యూస్ చేయడం వెనకాలన్న రీజన్ ఏంది? టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫారిన్ బ్రీడ్స్. సో అస్సాం రైఫిల్స్ అనేది ఇండియాలో ఓల్డెస్ట్ పారామిలిటరీ ఫోర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు అస్సాం రైఫిల్స్ అనేది మన ఇండియాలో ఎవరి కంట్రోల్లో ఉంటుందని చెప్పేసి ఇట్ కంట్రోల్ అండర్ హోమ్ అఫైర్స్. ఇంతకుముందు డిఫెన్స్ మినిస్ట్రీలో కంట్రోల్లో ఉండేది, తర్వాత దీన్ని హోమ్ అఫైర్స్ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ తంకుల్ హుయి అనేది మణిపూర్ ట్రైబ్ సంబంధించినటువంటి బ్రీడ్. అలానే ఈ యొక్క కొంబాయ్ అనేది యొక్క తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రీడ్స్. యాక్చువల్లీ కొంబాయ్ ఈజ్ ఎ ప్లేస్, ఓకే, ఒక టౌన్ నేమ్ అది. ఇది మనకి
అస్సాం రైఫిల్స్లో వాల్యుయేషన్లో భాగంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇండియాలో ఏవేవి ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇది డెఫినెట్గా ఇండియా యొక్క ఆత్మనిర్భరత భారత్ ఇనిషియేటివ్కి హెల్ప్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే మనకి బంగ్లాదేశ్లో తారిక్ రహమాన్ కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది. సో మీకు బంగ్లాదేశ్లో మేజర్గా 2 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఒకటి ఆవామీ లీగ్, ఇది షేక్ హసీనాకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఆవామీ లీగ్ అధికారంలో లేదు అండ్ షేక్ హసీనా మన భారతదేశంలోనే షెల్టర్ తీసుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు బంగ్లాదేశ్లో BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గతంలో బాలేవు. ఓకే, ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్లో ఏవి జనరల్గా మనకి ఎక్కువగా ఇబ్బంది వచ్చేది, ఒకటి తీస్తా రివర్ వాటర్ ఇష్యూ. ఈ పార్టీ ఉన్నప్పుడు మన ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్లో యొక్క తీస్తా రివర్ కానీ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బంగ్లాదేశ్ కీ రోల్ ప్లే చేస్తుంది ఆ విషయంలో కానీ. సో ఇట్లాంటి విషయాలలో ఈ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ బాగాలేకుండే. మరి ఇప్పుడైనా సరే బాగుండాలని మనం ఆశిద్దాం. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి దేశాలలో ఏ పార్టీ అధికారంలో వస్తుంది అండ్ ఆ అధికారంలో వచ్చినటువంటి సందర్భంలో ఆ పార్టీతోని మన ఇండియా రిలేషన్స్ గతంలో ఎలా ఉన్నాయి అని మనం ఖచ్చితంగా ఒక క్లోజ్ వాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో తారిక్ రహమాన్స్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది ల్యాండ్ స్లైడ్ విక్టరీ నమోదు చేయడం జరిగింది 2026 బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో. అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా తారిక్ రహమాన్ అవ్వబోతున్నారు. రీసెంట్గా చూసినట్టయితే కనుక మీకు తారిక్ రహమాన్ మదర్ చనిపోవడం జరిగింది. ఓకే, సో ఈ ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ పైన కూడా ఈ యొక్క ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్ జరిగింది 12 ఫిబ్రవరి 2026. మొత్తం సీట్స్ బంగ్లాదేశ్ పార్లమెంటరీ జాతీయ సంసద్ అంటారు 299, మెజారిటీ రిక్వైర్డ్ 159, BNP 209 రావడం జరిగింది, క్లియర్ మెజారిటీ. BNP ఇంతకుముందు 1991 నుంచి 1996 మధ్యలో కానీ అండ్ 2001 నుంచి 2006 చెప్పాను కదా, తన మదర్ ఖలీదా జియా ఉన్నప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో క్రాస్ బార్డర్ ఇన్సర్జెన్సీ, వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్, ట్రాన్సిట్ రైట్స్, నార్త్ ఈస్ట్ ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ఆబ్వియస్గా కొద్దిగా డిఫికల్టీస్ ఉండే అన్నమాట. అండ్ వాల్యుయేషన్లో చూసినట్టయితే కనుక బంగ్లాదేశ్తో మనకి లాంగెస్ట్ బార్డర్. ఇంతకుముందు బంగ్లాదేశ్లో మనం ల్యాండ్ని 2 సందర్భాల్లో మనం యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఒకటి బేరుబారి 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇంకోటి వచ్చేసి మనకి 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది బంగ్లాదేశ్తో. ఓకే, అండ్ బంగ్లాదేశ్ లిబరేషన్ కూడా ఇండియా హెల్ప్ చేయడం జరిగింది 1971 లిబరేషన్ వార్లో. నెక్స్ట్ సబ్స్టాంటివ్ మోషన్. రీసెంట్గా ఈ యొక్క స్పీకర్ని తీసేసేటువంటి సందర్భంలో కానీ అండ్ రాహుల్ గాంధీ గారి పైన ప్రివిలేజ్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో కానీ సబ్స్టాంటివ్ మోషన్ అనేది వార్తల్లో రావడం జరిగింది. సబ్స్టాంటివ్ మోషన్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయం పైన సభ యొక్క అటెన్షన్ కోసం అండ్ ఆ విషయం దేనికి సంబంధించి ఉండాలి అంటే ఈ యొక్క హయ్యర్ ఆఫీసెస్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కానీ హయ్యర్ ఆఫీసెస్ వాళ్ళ యొక్క కండక్ట్కి సంబంధించి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జి కానీ ప్రెసిడెంట్ కానీ, ఓకే, ఇట్లాంటి వాళ్ళ యొక్క కండక్ట్ సంబంధించి హౌస్లో డిస్కషన్ చేయాలంటే సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, ఇవి కాకుండా మీకు పాలిటీ క్లాస్లో సబ్స్టిట్యూట్ మోషన్, సబ్సిడీ మోషన్ ఇట్లాంటివి చెప్పడం జరిగింది. సో ఒక ఎంపీ యొక్క సబ్స్టాంటివ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది లీడర్ ఆఫ్ అపోజిషన్ పైన. అండ్ ఈ డిసిషన్ అనేది అఫ్కోర్స్ హౌస్ యొక్క డిసిషన్ తీసుకోవడానికి అని చెప్పేసి దీన్ని మూవ్ చేయడం జరిగింది. ఈ సబ్స్టాంటివ్ మోషన్ ఇదేంటంటే సెల్ఫ్ కంటైన్డ్ మోషన్, అంటే దీనికి ఇంతమంది మెజారిటీ సపోర్ట్ అంటే అవసరం ఉండాలని ఏం లేదు. అంటే ఈ ప్రపోజల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్రపోజల్ మీనింగ్ అనమాట. ఓకే, ఎవరైనా హయ్యర్ అథారిటీలో ఉన్న పర్సన్ యొక్క కండక్ట్ని హౌస్లో డిస్కస్ చేయాలంటే సబ్స్టాంటివ్ మోషన్ని మూవ్ చేస్తుంటారు జనరల్గా. నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ, అండ్ ఏదైనా మినిస్టర్ని క్రిటిసైజ్ చేయాలనుకుంటే సెన్ష్యూర్ మోషన్ కానీ ఇట్లాంటివి అనమాట. సబ్స్టాంటివ్ మోషన్ పాస్ అయినంత మాత్రం మెంబర్ ఏం డిస్క్వాలిఫై అవ్వరు. కాకపోతే ఏంటంటే మెంబర్ని హౌస్ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు, బయటకు పంపించచ్చు, లేదా మెంబర్ని ఫార్మల్గా క్రిటిసైజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మెంబర్ని హౌస్ నుంచి సస్పెండ్ చేయడం ఇట్లాంటివి యొక్క సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా చేయవచ్చు. ఓకే, ఇక్కడ మీరు వాల్యుయేషన్లో భాగంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ మనం డిస్కస్ చేసాం కదా. నో కాన్ఫిడెన్స్ మోషన్కి సంబంధించి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్గా లోక్సభకు బాధ్యత వహిస్తారు అండర్ ఆర్టికల్ 75 క్లాస్ 3. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ మనం డిస్కస్ చేసాం, అది అండర్ ఆర్టికల్ 61. సో ఇక్కడ మనకి లోక్సభ యొక్క రూల్స్ని రెగ్యులేట్ చేసేది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. ఇది లోక్సభ రూల్స్ని
అండ్ ప్రొసీజర్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి యొక్క రూల్స్ అనమాట. 6th వన్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ బిల్ 2026. మీకు ఐడియా ఉండాలి, మన ఇండియా రీసెంట్గా ఈ యొక్క ఇండస్ట్రీస్ సంబంధించి లేబర్ కోడ్ 4 కోడ్స్ తీసుకొచ్చింది కదా. ఆ కోడ్స్కి సంబంధించి వాటికి రిలేటెడ్ ఇదివరకు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 ఉండే. ఆ 2020 ప్లేస్లో ఇప్పుడు కొత్తగా 2026 బిల్ తీసుకొచ్చారు. ఈ బిల్ని లోక్సభ రాజ్యసభ 2 అప్రూవ్ చేసినాయి అంటున్నారు అనమాట. ఓకే, విత్ వాయిస్ ఓట్. ఇక్కడ మీకు ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020లో ప్రధానంగా వీళ్ళు ఏ యాక్ట్స్ వీళ్ళు మర్జ్ చేయబోతున్నారు అంటే మర్జ్ చేశారు ఇదివరకు. ఎందుకంటే ఈ కోడ్ ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ 2026 కోడ్ వచ్చింది కదా. ఈ 2020లో కోడ్ తీసుకొచ్చినప్పుడు ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 ఇవి రావడం జరిగిందనమాట. వీటిని 3ని మర్జ్ చేసి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 తీసుకొచ్చారు. అండ్ దాని ప్లేస్లో ఇప్పుడు 2026ని ప్రపోజ్ చేశారనమాట. అండ్ 4 లేబర్ కోడ్స్ ఇన్ ఇండియాలో ఇదివరకు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్, ఒకటి కోడ్ ఆన్ వేజెస్, ఇంకొకటి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, అండ్ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్, అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్. ఈ 4 కోడ్స్ అనమాట. అండ్ లేబర్ అనేది కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. ఇది మీకు వాల్యూ అడిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన MCQ సాల్వ్ చేయాలని ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు డాల్ఫిన్ సెన్సస్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది యాన్యువల్ సైంటిఫిక్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై వైల్డ్ లైఫ్ వింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అంటున్నారు. సెకండ్ వన్, 2026 సెన్సస్ అనేది హైయెస్ట్ మెరైన్ డాల్ఫిన్ పాపులేషన్ని రికార్డ్ చేసింది అంటున్నారు. థర్డ్ వన్, చిల్కా లేక్ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హంప్ బ్యాంక్ డాల్ఫిన్స్ ఉన్నాయి 2026 సెన్సస్ ప్రకారం అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విత్ రిఫరెన్స్ టు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ ఇండియా, ద బేస్ ఇయర్ రివైజ్డ్ ఫ్రమ్ 2012 to 2024 బేస్డ్ ఆన్ దిస్ సర్వే అని అంటున్నారు. సెకండ్ వన్, సిపిఐ కంపారిజన్ రిలీజ్డ్ బై ఆర్బీఐ అంటున్నారు. థర్డ్ వన్, సిపిఐ ఈజ్ యూజ్డ్ బై ద ఆర్బీఐ ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు సబ్స్టాంటివ్ మోషన్ ఇన్ ద పార్లమెంట్, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కంటైన్ ప్రపోజల్ ఆఫ్ ఎంపీస్. సెకండ్ వన్, ఎవరైనా హయ్యర్ అథారిటీలో ఉన్నటువంటి పర్సన్స్ కండక్ట్ డిస్కస్ చేయాలంటే సబ్స్టాంటివ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేస్తారంటున్నారు. థర్డ్ వన్, ఒకవేళ సబ్స్టాంటివ్ మోషన్ పాస్ అయితే కనుక మెంబర్స్ సెన్సూర్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఎక్స్పెల్ చేయొచ్చు, బట్ డిస్క్వాలిఫై ఉండదు అనుకోండి సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా. సో ఇది ఓవరాల్గా. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మనం 14th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ద వాల్యూ ఎడిషన్ పాయింట్స్. మరి యొక్క వాల్యూ ఎడిషన్ యొక్క ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అట్లీస్ట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు హిట్ అట్లీస్ట్ ఒక వీడియోకి మనం 1000 వ్యూస్ వచ్చానైనా సరే మనం కంట్రిబ్యూట్ చేయగలిగినట్టయితే కనుక దెన్ ఆటోమేటికల్లీ ఇంకా ఎక్కువగా లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో మరి మీరు నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంకా ఏదైనా ఇనిషియేటివ్ సజెస్ట్ చేయాలంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.